వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసేసి అన్బాక్సింగ్ వీడియో అనమాట. కొంచెం డిఫరెంట్. ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి, మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసేసి గ్రినారియో మైక్ అని చెప్పేసి J11 మైక్ అంట, మేబీ కొత్త వర్షన్ అనుకుంటా. ప్రతిసారి వాయిస్ ఓవర్ ఇస్తున్నా, ఇలా మాట్లాడుతున్నా చాలా గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. నాకు కొంచెం థ్రోట్ పెయిన్ వస్తుంది. అండ్ దట్టు లాస్ట్ 1 వీక్ నుంచి బాగా కాఫ్ అదంతా ఉంది. అస్సలు వాయిస్ ఓవర్ ఇవ్వడం అది ఇంపాసిబుల్ అవ్వట్లేదు. అందుకనే వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఛానల్ కొంచెం మంచిగా వెళ్తుంది, ఎందుకు లేట్ చేయడం అని చెప్పేసి మైక్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. సో ఇది ఇందులోంచి ఓపెన్ చేయగానే మనకు ఒక వారంటీ కార్డు ఉంటుంది. ఇది వచ్చేసేసి మనకి 1 year వారంటీ ఉంటుంది అనమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో 1 yearలో మనకి ఏమన్నా ఈ మైక్ సరిగా వర్క్ అవ్వకుండా ఏమన్నా అవ్వకుండా రిటర్న్ చేసుకోవచ్చు. ఐ మీన్ రిప్లేస్ కానీ రిపేర్ కానీ ఏమన్నా చేసుకోవచ్చు అనమాట. సో ఇది బాక్స్ ఓపెన్ చేయగానే ఇలా మనకు ఒక 2 పార్టీషన్స్ లాగా ఉన్నాయి కదా. ఇది వచ్చేసేసి ఫస్ట్ది ఈ కవర్లో ఇది యాక్చువల్ మైక్. మన జనరల్ ఇయర్పోర్ట్స్కి వస్తుంది కదా ఒక చిన్న బాక్స్ లాంటిది, అలాంటిది వస్తుంది. ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. అండ్ కింద ఇది వచ్చేసేసి ఛార్జింగ్ స్లాట్ అనమాట. నార్మల్ C టైప్ ఉంటుంది. ఇది మన జనరల్గా చార్జ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి. ఇది లోపల ఓపెన్ చేస్తే ఇది మెయిన్ మైక్ అనమాట. సో దీన్నే మనం కనెక్ట్ చేసుకుంటాం. లైక్ ఇది మైక్ లాగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసేసి రిసీవర్. దీన్ని మొబైల్కి కనెక్ట్ చేస్తాము. ఇది నార్మల్గా దీనికి పిన్ వచ్చేసేసి C టైప్ వస్తుంది. బట్ ఇది ఐఫోన్కి కూడా అడాప్టబుల్ ఉంటుంది. ఎలా ఏంటి అని చెప్పేసి ముందు చూద్దాం. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ కంప్లీట్ చేద్దాం. సో చూపించాను కదా, ఈ బాక్స్లో మనకి మైక్ అండ్ రిసీవర్ 2 వచ్చేసాయి. అండ్ ఈ మైక్కి కింద ఆల్రెడీ ఇలా స్టిక్కర్ పెట్టించారు, ఎందుకంటే ఇది ఓపెన్ చేస్తే ఛార్జింగ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈ కింద ఇది ఈ బాక్స్లో అయితే ఈ 2 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇందులో జస్ట్ ఇది ఒక కనెక్టర్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. దీనికి చెప్పాను కదా ఇక్కడ ఛార్జర్. అండ్ ఇది నార్మల్గా మన ఛార్జర్స్కి ఉంటుంది కదా అడాప్టర్, ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసేసి కనెక్టర్. చెప్పాను కదా మనం ఐఫోన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇది ఐఫోన్ లైట్నింగ్ కేబుల్ అంటే కనెక్టర్ అనమాట. దీన్ని ఫోన్కి కనెక్ట్ చేసేసి, యాక్చువల్గా ఇది ఫోన్కి కనెక్ట్ చేయాలి. అండ్ దీనికి ఇలా కనెక్ట్ చేసి ఇలా ఫోన్కి కనెక్ట్ చేసుకుంటే సో ఈ రిసీవర్ వర్క్ అయిపోతుంది. ఇది ఇందులో వచ్చిన మనకి ఐటమ్స్ అన్నీ అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి చూద్దాము. ఇప్పటి వరకు మీరు నా వాయిస్ చూసారు కదా, ఇది ఎలాంటి మైక్ లేకుండా నేను కొంచెం గట్టిగా మాట్లాడతా మీకు వాయిస్ క్లారిటీ ఉండడం కోసం. ఇలా వస్తుంది జనరల్గా మైక్, అదంతా ఏం లేకుండా. సో ఈ మైక్ మీద చాలా రివ్యూస్ అవన్నీ చూసాను, యూట్యూబ్ వాళ్ళు చెప్తుంటే బాగుంటుంది అది ఇదని చెప్పేసి. ఇప్పుడైతే మనం కూడా టెస్ట్ చేద్దాం నిజంగా ఇది ఎలా వర్క్ అవుతుంది. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది ఇందులో. నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందా లేదా, అండ్ ఏమేం మోడ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మైక్ని టెస్ట్ చేద్దాం. ఎస్, మైక్ అయితే ఆన్ చేశాను. అండ్ నేను నార్మల్గా ఎప్పుడు ఇంట్లో ఎలా మాట్లాడుతానో అలాగే మాట్లాడుతున్నా అనమాట. యాక్చువల్గా మీకు ఎలా అనిపిస్తుంది నా వాయిస్ అని చెప్పి వినండి. అండ్ ఇక్కడ మేము బయట ఎందుకున్నానంటే బాల్కనీలో ఉన్నాను. సో దట్ కొంచెం ఏదైనా నాయిస్ వచ్చినా అది మీకు ఎలా డిఫరెన్స్ తెలుస్తుంది అని చెప్పేసి. అండ్ ఇప్పుడైతే దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ యాడ్ చేద్దాము. అంటే దీంట్లో ఒక బటన్ ఉంటుంది సైడ్కి, దాన్ని ఒక్కసారి ప్రెస్ చేస్తే ఒకసారి బ్లింక్ అయిపోతుంది అనమాట. సో ఆ 1 time బ్లింక్కి ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్లో ఉందన్నమాట. అంటే స్టేజ్ 1 ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్. కరెక్ట్ టైంకి పావురాలు కూడా ఎగిరినాయి. అది ఏమాత్రం నాయిస్ క్యాన్సిల్ అయిందో చూద్దాము. సో ఇందాకటికి ఇప్పటికీ ఏమన్నా డిఫరెన్స్ ఉందా లేదా అని ఒకసారి ట్రై చేయాలి. నేను కూడా ఇప్పుడే రికార్డ్ చేస్తున్నా. ఈ రికార్డ్ అంతా అయిపోయాక నేను కూడా ఒకసారి వింటా. అండ్ నేను ఇది ఇట్లనే రాగా పెడతా అనమాట. చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అని. మీకు కూడా ఎలా అనిపించింది అని కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మోడ్ చేంజ్ చేస్తున్నాను అనమాట. ఇంకొకసారి ప్రెస్ చేస్తే ఈ లైట్ అనేది 2 times బ్లింక్ అవుతుంది. సో దట్ లెవెల్ 2లో ఉన్నట్టు, అంటే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది 2nd levelలో ఉన్నట్టు అనమాట. ఇప్పుడు కూడా బయట హారన్ సౌండ్స్ అవన్నీ వస్తున్నాయి, అవి రికార్డ్ అవుతాయో లేదో చూద్దాము. సో అది ఇప్పటి వరకు అసలు ఎలాంటి నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండా ఫస్ట్ షూట్ చేసాము. అండ్ నెక్స్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ 2 levels చూసామన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసేసి లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్. అంటే ఓన్లీ 3 levels ఉంటాయి నాయిస్ క్యాన్సిలేషన్లో. 3 times బ్లింక్ అయింది. సో నాకు తెలిసి ఇదే లాస్ట్ స్టేజ్ ఆఫ్
నాయిస్ క్యాన్సిలేషన్. అండ్ ఇప్పుడు మాట్లాడేది ఫైనల్ స్టేజ్, ఇదే మాక్సిమం క్యాన్సిలేషన్. ఇంతకు మించి ఇది ఈ మైక్ అనేది నాయిస్ని క్యాన్సిల్ చేయలేదు. ఇప్పుడు నా వాయిస్ ఎలా అయితే వస్తుందో ఇంకా మీకు అంటే ఈ మైక్ యూజ్ చేస్తే ఇదే పిచ్లో ఉంటుంది అనమాట. అండ్ నేనైతే కొంచెం స్లోగానే మాట్లాడుతున్నా. సౌండ్ కూడా బాగానే ఉంది, బర్డ్ సౌండ్ వస్తున్నాయి అండ్ హారన్ సౌండ్స్ వినిపిస్తున్నాయి, ట్రాఫిక్ సౌండ్. అండ్ అక్కడిక్కడ ఏదైనా వర్క్ జరుగుతుందేమో, కొంచెం ఐరన్ రాడ్ సౌండ్ అలా వస్తుంది అనమాట. ఇందులో ఏమేమి రికార్డ్ అవుతాయో లేదో చూడాలి నెక్స్ట్ విని. ఇవైతే 3 మోడ్స్. మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి కింద కమెంట్ చేయండి. యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఇందులో ఇంకొక ఆప్షన్, ఎక్కువ ఆప్షన్ కూడా ఉంటుంది, పాటలు అదంతా పాడుకోవాలి అని అనేసి అనుకునే వాళ్ళకి. దాన్ని తర్వాత షార్ట్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తా. ఈ వీడియోకి అయితే ఇంతే. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటా. అండ్ చిన్న చిన్న ఛానల్స్ ఉన్న వాళ్ళకి ఈ మైక్ చాలా యూజ్ అవుతుంది. సో ఎస్, మీకు ఒక ఇన్ఫర్మేషన్ లాగా అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ నాకైతే ఇప్పుడు ఇది అమెజాన్ సేల్లో తీసుకున్నా అనమాట. సేల్లో నాకు జస్ట్ 1500 పడింది. అండ్ నేను సింగిల్ ఛానల్ తీసుకున్నా. ఇందులో 2 ఛానల్స్ 3 ఛానల్స్ అలా ఉంటాయి, అంటే 2-3 మైక్స్ వస్తాయి అనమాట ఛానల్ని పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ. ప్రెజెంట్ నాకు ఒకటే చాలు అని అనుకొని ఒకటి తీసుకున్నాను. నాకైతే బాగానే అనిపించింది, అంటే రీజనబుల్గా వచ్చింది అనిపించింది. బికాస్ దీని కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. సేల్లో ఉండడం వల్ల జస్ట్ 1500కి వచ్చింది. 1500 తక్కువేం కాదు, ఎక్కువే నా ఛానల్కి. బట్ ఎందుకో నాకు మంచి వాయిస్ ఇన్ని రోజుల నుంచి ఇవ్వట్లేదు, ఇప్పుడు ఇద్దాము కొంచెం మంచిగా వెళ్తున్నాయి కదా వీడియోస్ అని అనేసి అనిపించి తీసుకున్నాను. మీకు ఎలా అనిపించింది? నిజంగా నాయిస్ క్యాన్సిల్ అవుతుందా లేదా? ఇప్పుడు లాస్ట్లో అయితే ఫ్లైట్ సౌండ్ కూడా యాడ్ అయింది, అది యాడ్ అయిందో లేదో చూద్దాము. ఈ వీడియోకి అయితే ఇంతే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాయేష్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.